ఆ సాంగ్ 'చంద్రబోస్ స్వామి'. ఆ! చంద్రబోస్ గారు. హ్మ్. ఆయన దగ్గర పాటలు అంటే ఆయన పాటలు ఏవైనా సరే చాలా అద్భుతం. హ్మ్. నిజం నిజం చెప్పాలంటే చెప్పాలంటే ఏ సినిమాలో అయినా ఆయన పాటలంటేనే చాలా అద్భుతం. అంతే అండి. అలాంటి వాళ్ళ దగ్గర పాటలు నేర్చుకున్నావంటే ఆల్మోస్ట్ నువ్వు గూడా అద్భుతమే నన్నడిగితే. ఎందుకంటే ఆయన దగ్గర నువ్వు శిష్యులుగా ఎన్ని సంవత్సరాలు చేసావనేది నాకు తెలీదు. కానీ చేసావు. ఒక పాట వైశ్య గురించి రాసినప్పుడే నీలో ఉన్న కవిత్వం బయటపడింది. ఓకే. అలాంటిది ఇలాంటి సాంగ్స్ అంటే బర్త్‌డే‌లకి రాయాలి అండ్ అలాగే ఇలా పండగలకి రాయాలి ఇవన్నీ అని ఎందుకు అనిపించింది నీకు? అంటే ఇగ చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో పెరగడము. హ్మ్. అంటే యూత్ వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు హ్మ్. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? హ్మ్. సాంగ్స్‌కి, హ్మ్. హైలైట్స్ అవి హ్మ్. యూత్. హ్మ్. దాని ద్వారా దాని మీద కూడా ఒక యూత్ గురించి గాని ఇట్లా సాంగ్స్ రాస్తే కూడా హ్మ్. హైలైట్ అయితది గదా! హ్మ్. నేను నా లిరిక్స్ కూడా హైలైట్ అయితాయి గదా! అని చెప్పేసి హ్మ్. పెద్దపూడి ఈశ్వర్ అన్న, హ్మ్. సింగర్ క్లైమేట్ అన్న, హ్మ్. అన్న స్వామి వాళ్ళు కూడా నాతోటి సాంగ్స్ రాపిచ్చుకుంటారు. ఓహ్! స్వామి వాళ్ళకు దగ్గర దగ్గర ఒక క్లైమేట్ అన్న సాంగ్‌కి ఒక 200 ప్లస్ రాసిచ్చిన. ఓహ్! మన గ్రేట్. పెద్దపూడి ఈశ్వర్ అన్న స్వామి కూడా ఒక 200 ప్లస్ రాసిచ్చిన.